జాతిపిత మహాత్మా గాంధీకు ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల. శ్రీకాళహస్తి పట్టణం దేవస్థానం వద్ద గల గాంధీ గారి విగ్రహాన్ని గత ప్రభుత్వం తొలగించగా కూటమి ప్రభుత్వం రాగానే శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అదే స్థలంలో గాంధీ గారి విగ్రహ స్థాపన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి విగ్రహానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైభవం శ్రీకాళహస్తిలో రావడం జరిగింది. పూర్వవైభవం మళ్ళీ ఎందుకు వచ్చింది అంటున్నానంటే, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఎప్పటి నుంచో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇక్కడి నుంచి తొలగించారు. ఆ రోజు నేను అపోజిషన్లో ధర్నా చేశా, దాని గురించి కొట్లాడాము. దీని గురించి కూడా నా మీద కేసు పెట్టినారు. 1 టౌన్లో కేసు రిజిస్టర్ అయింది. ఎందుకు గాంధీజీ బొమ్మ తీసేస్తే అడిగిన దానికి తప్ప అని అడిగింది. గాంధీజీ గారికి పూర్వవైభవం రావడం జరిగింది. అట్టనే గాంధీ గారు కూడా మరి 1942లో కాళహస్తిని రావడం జరిగింది. అట్నే 1931లో మరి రేణుగుంటకి ఆయన ఆ కాలంలో మరి వచ్చి ఇటు పోవడం అనేది నిజంగానే కాళహస్తి చేసుకున్న సుకృతం. అంతేకాకుండా మరి ఈరోజు చూస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వ్యత్యాసం. మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ రోడ్డు వైడ్నైనా సరే ఎక్కడైనా సరే తీయాలంటే ఒక ఎన్ఓసి కావాలా, గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్ కావాలా, లోకల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆబ్జెక్షన్స్ లేకుండా లెటర్ తీసుకున్న తర్వాతనే చేయాల్సింది. ఎందుకంటే షిఫ్టింగ్ కోసం పెట్టుకోవాలని చెప్పి దండోరేసి చెప్పి చేయాలి. ఆ రోజు మరి ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన ఇష్టారాజ్యంగా చూసాం. 5 సంవత్సరాలు ఏడేశారు. నేను ఆ రోజు చెప్పా, మనం గెలిచిన 100 రోజుల లోపల చేపిస్తానన్నాను, మాట మీద ఉన్నాను. 100 రోజుల్లో లోపలే మనం తిరిగి గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది. టెంపుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటనే ఈ పని చేసిన కిట్టు మా అబ్బాయి బాగా నీట్గా చేశాడు, వాళ్ళు కూడా ధన్యవాదాలు చేసుకున్నాను. అట్నే కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. 1,36,000 కోట్లు విజయవాడకి మళ్ళీ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది మోడీ గారి ఉన్న చిత్తశుద్ధి. అట్టనే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ఫండ్స్ తాగలరు అనే దానికి నిదర్శనం ఇది. నేను కూడా ఒక 4 రోజుల పాటు మరి 24వ వార్డు డివిజన్లో ఆ రోజు తిరగడం జరిగింది. నిజంగా కడుపు దొరకపోయింది ఏ రకంగా వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకు కూడా కష్టాలు తీరుతాయి. ఆ రోజు కూడా 25,000 ఇంటికి ఇస్తా అని మరి బాబు గారు చెప్పడం, ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం, మనం ఎంత పేదరికంలో ఉన్నా కష్టాల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి మరి 11 లక్షల కోట్లు అప్పు చేసిన మనం కష్టాల్లో ఉన్నా సరే 1వ తారీఖు మరి ప్రతి పేదవాడికి పెన్షన్ ఇచ్చి ఇంటింటికి మేమందరం వెళ్ళాం, మా లీడర్స్ వెళ్ళారు. దగ్గర 88% పెన్షన్లు ఇచ్చేసాం. ఈరోజు మధ్యాహ్నానికి 100% ఇచ్చేస్తాం. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మరి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. అట్లనే లులు మార్ట్ అనేది దుబాయ్ బేస్డ్ అండ్ ఏ రకంగా తిరిగి లాక్కొని దాని మీద అబాండాలు వేసి ఆ మార్ట్ని కూడా తరివేస్తే వాళ్ళు వెళ్ళి చూసారు లులు మార్ట్ ఎటుంటుందో. దుబాయ్లో చూసాము, ఇక్కడ చూసాం. రోజుకి 3 కోట్ల రూపాయలు ఆదాయం చేస్తుంది అక్కడ తెలంగాణలో. మళ్ళా లులు మార్ట్ తిరిగి రావడం అనేది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి. వైజాగ్లోనే మళ్ళీ పెడతా ఉండడం అని చెప్పి తెలియదు. విత్ షాపింగ్ మాల్ అండ్ ఆల్సో ఒక 8 స్క్రీన్ ఐమాక్స్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లులు వాళ్ళకు కూడా నేను అభివందనలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు చేసుకుంటాను. అట్లనే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే రేణుగుంట సమీపంలో ఒక దగ్గర, తిరుపతి సమీపంలో ఒక దగ్గర హైపర్ మార్కెట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఏరియా మొత్తం కూడా ఒక హైటెక్ లెవెల్లో డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఏ రకంగా ఉందో మనందరం ఆలోచిస్తున్నాం. కానీ లులు మార్ట్ మళ్ళీ తిరిగి మాట్లాడి చేసిందంతా కూడా లోకేష్ గారికి కూడా నేను
లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు దానికి చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్టనే నా మనసులో ఇంకోటి కూడా ఉంది. రేణిగుంటలో కూడా ఇంకొక గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయాలని మనసులో ఉంది. తప్పకుండా దాన్ని కూడా అతి త్వరలో ప్లేస్ అనేది డిసైడ్ చేసి అక్కడ కూడా మేము పెట్టి చేస్తామని చెప్పి తెలియజేసుకోవడం. ఎన్ని క్వశ్చన్స్? ఎలక్షన్ వయసులంతా ఈ కోరిక మోటివేట్ చేసింది మా వైశ్యాస్ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు.